ఓటింగ్ శాతం పెంచాలని అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. పట్టణాల నుంచి గ్రామాల వరకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఓటు ఉందో లేదో చూసుకుని ఈ నెల 15 లోపు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఓటింగ్ శాతం పెరిగితేనే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుందంటూ చైతన్యం నింపుతున్నారు. ఓటు ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలంటూ వారిలో చైతన్యం నింపేలా కృష్ణా జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే నినాదంతో విద్యార్థులు చూడచక్కని రంగువలలు తీర్చిదిద్దారు. విద్యార్థులను కలెక్టర్ ఇంతియాజ్ అభినందించారు. ఓటు నమోదుపై దివ్యాంగుల్లో చైతన్యం నింపేలా అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో దివ్యాంగులు ఓటు వేసేందుకు అనువుగా సహాయకులను ఏర్పాటు చేసుకునేలా ఎన్నికల కమిషన్ వెసులుబాటు కల్పించిందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరంలో ఈటీవీ ఈనాడు ఓటు అవగాహన సదస్సు నిర్వహించారు. సహాయ రిటర్నింగ్ అధికారి బి. మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు రాయచోటిలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు నమోదు, వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల్లో ఓటు తీర్పు ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు మూల స్తంభంగా నిలుస్తుందని విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. ఓటు జాబితాలో పేరు లేని వారు ఈ నెల 15 వరకు నమోదు చేసుకునే అవకాశం ఉందని గుడివాడ ఆర్డీఓ సత్యవాణి అన్నారు. గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో మొత్తం 230 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దివ్యాంగుల్లో ఓటర్ నమోదుపై అవగాహన పెంపొందించేందుకు మైలవరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్వీప్ ఆధ్వర్యంలో కర్నూలులో టూకే పరుగు పందెం నిర్వహించారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు.